సో టొబాకోలో రకాలు మనకు తెలిసింది మోస్ట్ కామన్ గా తెలిసేది స్మోకింగ్. సో స్మోక్లెస్ ఫామ్ అని కూడా ఒకటి ఉంటుంది. సో టొబాకో స్మోకర్స్ లో ఏంటి, చుట్ట, బీడీ, తర్వాత సిగరెట్స్, సిగార్స్ అని ఆల్ దీస్ ఆర్ దేర్. కొంతమంది రివర్స్ స్మోకింగ్, మళ్ళీ టైప్స్ కూడా ఉంటాయి. ఆ సిగరెట్ బర్నింగ్ ఎండ్ ని లోపల పెడతారు అనమాట. ఈ శ్రీకాకుళం కొన్ని డిస్ట్రిక్ట్స్ లో దే డూ దట్. ద బర్నింగ్ ఎండ్ ఇస్ పుట్ ఇన్ సైడ్. సో వాళ్ళకి పైన అంగట్లో క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. స్మోక్లెస్ ఫామ్ అంటే ఈ గుట్కా. గుట్కా ఇస్ సోల్డ్. అది ఎందుకు అమ్ముతారు దాన్ని, మౌత్ ఫ్రెషనర్ అని అమ్ముతారు, డైజెషన్ అని అమ్ముతారు. బట్ దట్స్ నాట్ అ ఫ్యాక్ట్. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే అందులో టొబాకో ఉంటుంది, దాంతోపాటు చున్నం అవన్నీ వేస్తారు, నట్స్ వేస్తారు. ఆల్ దీస్ ఆర్ కార్సినోజెన్స్. అది మౌత్ ఫ్రెషనర్, ఓన్లీ మౌత్ ఫ్రెషనర్ కాదు. ప్లేన్ గుట్కా వితౌట్ ఎనీ, ఓన్లీ మౌత్ ఫ్రెషనర్ కింద తక్కువ. టొబాకో మెజారిటీ వాటిలో, గుట్కా అమ్మే అన్ని వాటిలో టొబాకో ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే స్నఫ్ అని, ఇది పొగ పీలుస్తారు అనమాట. డైరెక్ట్ నోజ్ లోంచి ఇన్హేల్ చేసేస్తారు ఆ టొబాకోని. ఇంకొకటి ఏంటంటే బుగ్గను పెట్టి నవ్వులుతారు, ఆర్ దే రబ్ ఇట్ ఓవర్ ద గమ్స్. ఈ చిగుళ్ళకి రాసుకుంటారు అనమాట. ఒక్కొక్క దాంతో యుల్ గెట్, ఇప్పుడు ఆ చిగుళ్ళకి రాసిన దానికి ఏంటి, అక్కడ లోకల్ ఇరిటేషన్ ఒకటిను, ప్లస్ ఆ కార్సినోజన్స్ అన్ని లోపలికి కూడా వెళ్తాయి, చిగుళ్ళ క్యాన్సర్స్ వస్తాయి. ఈ వక్క వీటికి అన్నిటికీ ఏంటంటే క్యాన్సర్స్ ఆర్ నెక్స్ట్. ఫస్ట్ చాలా మంది నోరు తెరుచుకోలేకపోతున్నారు అని వస్తారు, ఇంతే ఓపెన్ అవుద్ది, దానికంటే ఓపెన్ అవ్వలేదు. దాని ఓరల్ సబ్మ్యూకోసల్ ఫైబ్రోసిస్ అంటాం అనమాట. సో ఇట్స్ అ ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్. సో క్యాన్సర్ వచ్చే ముందు వచ్చే చేంజెస్ ఇవన్నీ. తెల్లగా పొక్కుతుంది కొంతమందికి నోరు, అక్కడక్కడ ప్యాచెస్ ఉంటాయి, ఎర్రగా అవుతుంది, లూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా. ఆల్ దీస్ ఆర్ చేంజెస్ దట్ స్టార్ట్ క్యాన్సర్ వచ్చే ముందు. సో ఈచ్ సైట్ కి కొన్ని ఉంటాయి అన్నమాట. మోస్ట్ కామన్ గా మనం చూసేది ఓరల్ క్యావిటీ అండ్ లంగ్ స్మోకర్స్ లో. అదే స్మోకింగ్ ఫామ్ గానీ స్మోక్లెస్ ఫామ్ గానీ.